ఆమె యొక్క లక్షణాలు అంటే ఎలా ఆమె ఉంది. కిందటి శ్లోకంలో మనం చూసాం, యశోదమై కృష్ణుడి కోసం పెరుగు చిలుకుతూ ఆమె మధురమైనటువంటి గీతాలను పాడుతూ కృష్ణుని యొక్క లీలలను, బాల్య లీలనంతటి కూడా స్మరిస్తూ ఆమె నిరంతరం ఆనందంగా ఆమె కృష్ణుడికి సేవ చేస్తూ ఉంది. సో ఆమె యొక్క రూపం గురించి ఇక్కడ వివరించబడింది. ఆమె కుంకుమ రంగు పువ్వు గల చీరను ధరించింది. విశాలము కటి ప్రదేశం మొలనూలు కట్టుకొని ఉంది. కవపు తాడు కూడా లాగుతూ ఉంది. సో ఆమె తాడు లాగుతుంది అంటే ఎంతో కొంత శ్రమ అవుతుంది లాగడం అంటే. ఇప్పుడంతా కూడా జస్ట్ బటన్ స్విచ్ చేస్తే అన్నీ అయిపోతాయి. మిక్సీలో గ్రైండర్లో రకరకాలైనటువంటి యొక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో. సో ఇక్కడ యశోదమై ఆమె శ్రమిస్తుంది, చిలుకుతూ ఉంది. శ్రమిస్తూ ఉంది. ఏమవుతుంది ఆమెకు? ఆమె కంకణములు ధ్వనిస్తున్నాయి. కంకణములు అంటే తెలుసు కదా, ఏమంటారు కంకణం? గాజులు. అంటే ఇప్పుడు అందరూ గాజులు ప్లాస్టిక్ వేసుకుంటున్నారు, కానీ అప్పటి కాలంలో బంగారు గాజులు ఉండేవి, వెండితో ఉండేవి, న్యాచురల్ మెటీరియల్స్ ఉండేవి. అంత అవి ఏం చేస్తున్నాయి? ధ్వనిస్తూ ఉన్నాయి, సౌండ్ వస్తూ ఉన్నాయి. కుండలంలో ఊగుతూ ఉన్నాయి. అందరూ కూడా కుండలాలు ధరించేవాళ్ళు. దేహం అంతయు కంపిస్తూ ఉంది. అంటే కృష్ణుని స్మరిస్తూ కృష్ణుని యొక్క లీలలను ఆస్వాదన చేస్తూ ఉంది. కాబట్టి ఏ విధంగా ఆమె కృష్ణుడి సేవలో నిమగ్నమైందని ఆమె యొక్క రూపం కూడా ముఖ్యమని చెప్తున్నారు ఇక్కడ. ఆమె దేహం కంపిస్తుంది. గాఢమగు పుత్ర ప్రేమ వలన ఆమె స్తనం నుంచి క్షీరం తడిసిపోతూ ఉన్నాయి. ఆమె యొక్క ముఖము చెమటతో తడిసిపోతుంది. తర్వాత ఆమె యొక్క కేశపాశం నుండి మాలతి పుష్పాలు రాలుతూ ఉన్నాయి. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నారు, ఎవరైతే వాత్సల్య రసంతో సేవ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క యశోదమ్మ యొక్క రూపాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని, స్మరించాలని చెప్తున్నారు. అంటే దాని యొక్క అర్థం ప్రతి ఒక్కరు యశోదమ్మలాగా అవ్వాలని కాదు. అంటే యశోదమై అడుగుజాడలు నడవాలనేసి. నిత్యముక్తులు, నిత్యబద్ధులు. నిత్యముక్తులు వాళ్ళు నిరంతరం కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. అంతర్గత శక్తి అందు ఉండి కృష్ణు యొక్క అంతరంగిక లీలలో వాళ్ళు ఆస్వాదిస్తూ కృష్ణ యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు అనాది కాలం నుంచి కృష్ణ యొక్క సేవలో ఉన్నారు. నిత్యంగా వాళ్ళు ఎప్పుడు ముక్తంగానే ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి యొక్క స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయరు. వాళ్ళు అంతరంగిక భక్తులు అని చెప్పవచ్చు. సో వాళ్ళు ఎప్పుడు కూడా బద్ధులవరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలోకి రారు వాళ్ళు. కానీ ఇంకొక రకమైన జీవులు నిత్య బద్ధులు. అంటే వాళ్ళు ఎప్పుడైనా బద్ధ స్థితికి వాళ్ళు రావచ్చు. ఎప్పటి నుంచి అని తెలియదు, టైమింగ్ మెమోరియల్ అని ఇవ్వబడింది ప్రభు. అంటే ఎటర్నల్గా బద్ధులయ్యన్నది కాదు. నిత్య అనే పదం ఎందుకు వాడాలంటే ఎప్పటి నుంచో వాళ్ళు బద్ధమై ఉన్నారు. అంటే ఆ జీవులు వాళ్ళ యొక్క ఉన్నటువంటి కనీస స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేశారు. వాళ్ళు నిత్య బద్ధులు వాళ్ళు. సో ఇక్కడ నిత్యముక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు మాయలో పడరు. వాళ్ళు ఎప్పుడు యోగమాయలో ఉంటారు. కానీ నిత్య బద్ధులు ఎప్పుడైనా ఈ యొక్క బహిర్గత మాయ యొక్క అధీనంలోకి రావచ్చు. సో ఇక్కడ ఈ కేటగిరీ ఏదైతే ఉందో ప్రత్యేకంగా అష్టసకులు, తర్వాత మంజరులు, కృష్ణుని యొక్క తల్లి అంటే యశోదమై, తర్వాత నందమహారాజ్, వీళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క స్థానం, వాళ్ళ యొక్క రూపం, వాళ్ళ యొక్క కంప్లీట్గా ఇంటాక్ట్గా ఉంటుంది. అది ఎప్పుడు మారదు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఉంటారు వాళ్ళు. అంటే ఉదాహరణకు ఎవరైనా వాత్సల్య రసంతో సేవ చేసే భక్తులు వాళ్ళు వాత్సల్య రసంతో చేయొచ్చు, కానీ వాళ్ళు యశోదమై అవ్వరు అనమాట. వాళ్ళు ఎప్పుడు నందమహారాజ్ అవ్వరు. అందుకే ప్రభుపాద చాలా స్ట్రాంగ్గా చెప్తున్నది మాయావాదం అని. అంటే కొన్ని రకాల అపసాంప్రదాయాల వాళ్ళు ఆ విధంగా భావిస్తూ ఉంటారు. మనం యశోదమై అయిపోతాం అనేసి. అంటే కృష్ణునికి వాత్సల్య రసంతో మనం సేవ చేయొచ్చు, కోట్ల మంది సేవ చేయొచ్చు, ఆయన అందరితో ప్రతిస్పందిస్తుంటాడు. కానీ యశోదమైగా వాళ్ళు అవ్వలేరు. యశోదమైలో మెర్జ్ అవ్వరు వాళ్ళు, లేదా యశోదమై అవ్వరు.
అది పూర్తిగా మాయావాదం. అంటే ఎవరి సీట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అష్టసకులు ఉన్నారు, లలితా విశాఖ. అంటే లలితా విశాఖ ఏ విధంగా సేవ చేస్తున్నారు, వాళ్ళ అడుగుజాడలు అనుసరించి మనం మాధుర్య రసంలో సేవ చేయొచ్చు. కానీ లలితా విశాఖ మనం ఎప్పుడు అవ్వలేము, వాళ్ళ స్థానం అదే విధంగా ఉంటుంది. సో అవ్వాలని కూడా ప్రయత్నించకూడదు, అది కూడా మాయావాదం అవుతుంది. సో మనం కృష్ణుడు అవ్వలేం, భగవంతుడు మనం అవ్వలేం. భగవంతుడు సేవకుల వాళ్ళకి ఏదైతే స్థానం ఉందో ఆ స్థానాన్ని మనం తీసుకోలేం. అంటే భగవంతుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకనే భగవద్గీతలో నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవన భవిష్యావం సర్వే వయం మతపరం. ఇంతకుముందున్నాం, ఇప్పుడున్నాం, తర్వాత కూడా ఉంటాం. ఎవరితో చెప్తున్నా? అర్జున్తో చెప్తారు. అర్జునుడు సఖ్యరసంలో సేవ చేస్తున్నాడు. మనం అర్జునుడు కావాలేము, కానీ అర్జునుడికి అడుగు జాడలో సఖ్యరసంలో మనం సేవ చేయొచ్చు. కానీ ఈ మాయావాదులు ఏమంటారంటే మనం అవ్వచ్చు అని అంటారు. అంటే మాయావాదులు అంటే వాళ్ళు భగవంతుల ఐక్యం అంటారు. మరి ఇక్కడ ఈ యొక్క అపసాంప్రదాయాల వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. సో అందుకే వాళ్ళు గోపి వేషం వేసుకుంటారు, వేరే వేరే గోపిక వాళ్ళు గోపి వేషాన్ని ధరిస్తూ ఉంటారు. గోపికలుగా అవ్వచ్చు, కానీ ఒక గోపి ఉంది, ఆ గోపి యొక్క స్థానం ఆ విధంగానే ఉంటుంది. ఇంకెవరో వచ్చా గోపి ఎవరు అనమాట, వాళ్ళ స్థానం పూర్తిగా ఉంటుంది. సో మనకు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆ యొక్క వ్యక్తిత్వం అనేది ఉంది, మన యొక్క స్థానం ఉంది, మన యొక్క సీట్ ఖాళీ ఉంది. అక్కడ మనం వెళ్తే ఆ సీట్లో మనం కూర్చోవచ్చు. అంటే ఏ రసంలో సేవ చేసే వాళ్ళకు ఆ రసంతో కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు ప్రతి ఒక్కరికి. మనం అనుసరించాలి కానీ అనుకరించకూడదు. ఈ సహజీయుల యొక్క సమస్య అదేనమాట. సహజీయ అంటే ప్రాకృత సహజీయుల యొక్క సమస్య అది. సహజీయులు వాళ్ళు సహజంగా కృష్ణుని పట్ల ప్రేమ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రాకృత సహజీయులు వాళ్ళు ప్రాకృత అంటే భౌతికమైనటువంటి బుద్ధితో వాళ్ళు కలిగి ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు సహజంగా కృష్ణుని పట్ల ప్రేమ ఉందని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ప్రాకృత సహజీవులు అంటారు. సో వాళ్ళది అందుకనే వాళ్ళ అపసాంప్రదాయం కింద వాళ్ళను పరిగణ చేయబడింది. ఎన్నో అపసాంప్రదాయాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు తర్వాత ఎన్నో అపసాంప్రదాయాలు వచ్చినాయి. ఒక అపసాంప్రదాయం ఉంది. చైతన్య మహాప్రభు ఏమది గౌరాంగ నగరి. వాళ్ళు ఏమంటారంటే చైతన్య మహాప్రభు అక్కడ గౌరాంగ మహాప్రభు ఉండి అక్కడ ఉన్నటువంటి నవద్వీప్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆయన గోపికలుగా భావించి అక్కడ లీలలు చేశారని చెప్తారు. కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడు స్త్రీలతో దూరంగా ఉన్నాడు, ఎప్పుడు ఆ విధంగా ఆయన భావించాడు. ఆయన గోపికగా భావించాడు, కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడు కృష్ణుడిగా భావించి గోపికలతో ఎప్పుడు కూడా అక్కడ అంటే స్త్రీలను గోపికలుగా భావించి ఎప్పుడు కూడా లీలలు చేయలేదు. సో అలాంటి అపసంప్రదాయాలు చాలా ఉన్నాయి, రకరకాలైనటువంటి అపసంప్రదాయాలు ఉన్నాయి. సో కొందరు అందుకనే వాళ్ళ వేషాలు వేసుకునేసి వాళ్ళు ఏదో నటన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అందుకనే ప్రభుపాదులు చెప్తే అది మాయావాదం, అలా చేయకూడదు. కానీ మనం వాత్సల్య రసంతో సేవ చేయొచ్చు. సో కృష్ణుడికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి రసాలు అవి సఖ్యరసం, దాస్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం. అంటే శాంతరసం కూడా గోలోకంలో ఉంటుంది. అంటే వైకుంఠంలో ఉండేటువంటి శాంతరసం, గోలోకంలో ఉండేటువంటి శాంతరసం తేడా ఉంటుంది అది. కానీ గోలోకంలో కూడా శాంతరసం ఉంటుంది. ఈ యొక్క 5 రసాలలో మనం కృష్ణుడికి వేరు వేరు విధాలుగా సేవ చేయొచ్చు. అది కాకుండా ఇంకా ఇవి ముఖ్య రసాలు. తర్వాత గౌణ రసాలు ఉంటాయి. అవి భయానక, భీభత్స, రౌద్ర, హాస్య, ఇంకొక 7 రసాలు ఉంటాయి. ఇంకా అవి నవరసాలు, ఇంకా వేరేది అవే రసాలు. సో ఇక్కడ భక్తి రసాంతలు ఇవ్వబడ్డాయి, అవి సెకండరీ రసాలు. సో ఈ విధంగా ఎవరైనా వేరే వేరే రసాలుగా సేవ చేయొచ్చు. కొన్నిసార్లు ముఖ్య రసము ఉంటుంది, వాళ్ళలో ఈ యొక్క గౌణ రసం కూడా కొన్నిసార్లు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఉదాహరణకు రాధారాణి కోపం వస్తుంది, రౌద్ర రసం. కొన్నిసార్లు భయానక రసం, అది కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. కానీ ముఖ్య రసం మాత్రం వాళ్ళకు మెయిన్గా ప్రిడామినెంట్ ఉంటుంది. మిగతా గౌణ రసాలు అప్పుడప్పుడు వాళ్ళు వ్యక్తం చేయొచ్చు కూడా. సో అదే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మధుర రసం లేదా సఖ్య రసం లేదా దాస్య రసం దేని అందా నేను బృందావన వాసులను అనుసరించే వాళ్ళని కానీ వారి వాళ్ళ అగుటకు మనం యత్నించరాదు. ఇది ముఖ్యమైనటువంటి
లెసన్ ఈ పర్పట్లో ప్రభుపాలు చెప్తాను. మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా అనుకరించరాదు. అనుకరణ అనేది మన యొక్క సాంప్రదాయంలో లేదు, అందరూ అనుసరించడమే. ఉపదేశాంతంలో శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో కూడా ఉంది, బృందావన వాసులను అనుసరించడం. అనుసరించి మనం ఏదైనా చేయొచ్చు. సో రాధాని అనుకరించడం, రాధారాణిగా భావించడం అది చాలా పెద్ద తప్పు. కృష్ణుగా కూడా అనుకరించకూడదు, గోపికలనే కృష్ణుని కూడా ఏది మనం గురువుగా కూడా అనుకరించకూడదు. ప్రభుపాల్లాగా మనం ప్రభుపాల్లాగా మనం ఎప్పుడు అవ్వం. ప్రభుపాద యొక్క సేవకులంగా మనం అవ్వగలుగుతాం. నేను ప్రభుపాద వారి శిష్యులు వాళ్ళందరూ ప్రభుపాద యొక్క అడుగు జాడలో నడుస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రభుపాద అవ్వలేరు. ప్రభుపాదే భక్తివేదాంత స్వామి ప్రభుపాద, ఆయన శిష్యులే. సో ఎవరైతే ఈ యొక్క మాయావాదులు ఉంటారో వాళ్ళు ఈ భక్తిలోకి వస్తారు. సో కాబట్టి దాన్ని మాయావాదాన్ని ప్రవేశపెడతారు. ఆ విధంగా ఇలాంటి అపసాంప్రదాయాలను తీసుకొని వస్తారనమాట. సో ఇది ఒక లెసన్. మనం ఎప్పుడు కూడా అనుకరించడానికి ప్రయత్నించొద్దు, అనుసరించాలా. తర్వాత ఈ యొక్క యశోద ఎలాంటి వస్త్రధారణ చేసింది, ఎలా ఆమె తడిసింది, ఎలా ఆమె అలంకరించుకుంది కృష్ణుడి కోసం. సో ఈ యొక్క అలాంటిది మనం స్మరించవచ్చు అయితే వాత్సల్య రసంలో సేవించాలనుకుంటున్నారు. ఈ యొక్క వచ్చే శ్లోకాల్లో చెప్పబడుతుంది యశోదమయ్య యొక్క గొప్పతనం. యశోదమయ్య ఆమె బ్రహ్మ కంటే గొప్పదని చెప్పొచ్చు, శివుని కంటే గొప్పదని చెప్పొచ్చు, ఉద్ధవుని కంటే గొప్పదని చెప్పొచ్చు, నారదుని కంటే గొప్పదని చెప్పొచ్చు. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ తద్ధామ వృందావనం రమ్యా కచితుపాసన వజవధూ వర్గేణ వా కల్పితో శ్రీమద్భాగవతం ప్రమాణం అమలం ప్రేమో పుమార్తో మహాన్. సో ఈ 5 విషయాలు చైతన్య మహాప్రభు చెప్పడం జరిగింది. సో వ్రజేంద్రనందనుడు కృష్ణుడే అత్యున్నతమైనటువంటి ఒక ఆరాధనీయ దైవం, అత్యున్నతమైనటువంటి ధామం వృందావన ధామం, అత్యున్నతమైనటువంటి భక్తులు వ్రజవధువులు, వీళ్ళందరూ అత్యున్నతమైనటువంటి ఆరాధన వాళ్ళది. శ్రీమద్భాగవతం అనేది ప్రమాణమైనటువంటిది, అమల పురాణం. పంచమ పురుషార్థం ప్రేమ, కృష్ణ ప్రేమ. ప్రేమో పుమార్తో మహాన్, ముఖ్యమైన పురుషార్థాలు. చతుర్విధ పురుషార్థాలు ఈ కలియుగంలో ఖండించబడ్డాయి, ధర్మార్థ కామ మోక్షంలో. కానీ పంచమ పురుషార్థం కృష్ణ ప్రేమ ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ అత్యున్నతమైనటువంటి ఆరాధకురాలు, వాళ్ళు ఆరాధన చేస్తారు. ఎందుకు యశోదమ్మ ఇంత కీర్తించబడింది? ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తున్నారు, నేమం విరించి నభవో నా శ్రీరప్యంగ సంశ్రయ ప్రసాదలేబిరే గోపి యత్యత్ప్రాప విముక్తధాత్. ఈ భౌతిక జగత్తు నుండి విముక్తిని ప్రసాదించు భగవానుని వలన యశోద పొందినట్టి అనుగ్రహము బ్రహ్మ కానీ శివుడు కానీ దేవదేవుని అర్ధాంగినికు లక్ష్మీదేవి కానీ పొందలేదు. బ్రహ్మ శివుడు లక్ష్మి ఎవరు కూడా పొందలేదని చెప్తున్నారు. సో అసలు ఈ తారతమ్యం యశోదామయ్యకి తర్వాత ఇతర భక్తులకు ఉన్నటువంటి తారతమ్యం ఏమనేసి ఇక్కడ ప్రభుపాలారు భాష్యంలో రాస్తున్నారు. సో కృష్ణుడు పరమప్రభు, మనం అందరం కూడా దాసులమే. సో ఇక్కడ భృత్యవశ్యత అనే ఒక దివ్య లక్షణం ఉంది కృష్ణుడి ప్రభు. అంటే ఆయన భృత్తులకంతా కూడా వశమవుతూ ఉంటాడు. సో ఇక్కడ యశోదామయ్యకి ఆయన వశమయ్యాడు. ఆయన యొక్క భృత్యునిగా ఉండేటువంటి గుణం కృష్ణునిలో ఉంది. సో ఇక్కడ యశోదామయ్య యొక్క స్థానం అత్యున్నతమైనటువంటిది. బ్రహ్మదేవుడు భృత్యుడు, అతడు ఈ విశ్వమునకు సృష్టికర్త. తేనే బ్రహ్మ హృదయాది కవయే, అయినను అతడు యశోద పొందినంతటి అనుగ్రహం పడియకుండాను. శివుడు మహాగణవైష్ణవుడు, వైష్ణవానాం యథాశం. బ్రహ్మరుద్దుల మాట ఎలా, భగవాన్ని అర్ధాంగి అయినందున నిత్య సేవాచరణి అయిన లక్ష్మీదేవి కూడా అటువంటి అనుగ్రహం పొందలేదు. అందువలన పరీక్షిత్ మహారాజు నంద యశోదలను పూర్వజన్మ ఏమి కావించిరని ఇంతటి మహదవకాశం అనగా శ్రీకృష్ణునికి వాత్సల్యయుత తల్లిదండ్రులయ్యే భాగ్యం పొందగలిగిరి అని తలుచుచూ విస్మితుడయ్యాను. అంటే బ్రహ్మ కూడా శివుడు కూడా ఎవరూ పొందలేనటువంటి భాగ్యాన్ని వీళ్ళు ఎలా పొందారనేసి ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట.
సో అందుకని ఈ శ్లోకంలో నా అనేది 3 సార్లు ప్రయోగించబడింది. నలేబిరే 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 అంటే ఇక మహోన్నతమైనటువంటి స్థానం. సో ఎప్పుడూ ఎవరికి లభించలేదు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న శ్లోకం. సో ఎనీవే ఇక్కడ ఒక శ్లోకంలో వివరించబడుతుంది. అంటే ఇక బ్రహ్మ, శివ వీళ్ళందరూ కూడా, ఇంద్రుడ వీళ్ళందరూ కూడా దేహాత్మ బుద్ధిలో ఉన్నారు. యశోదమై ఇక దేహాత్మ బుద్ధిలో లేదు. అంటే ఇక ఇక్కడ ఉంది. బ్రహ్మరుద్రులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవుల్లో ఉన్నారు. ఆ విధంగా వారు తాము ఈశ్వరులమనే భావన ఉండగా, అనగా బ్రహ్మరుద్రులు గుణావతారములై మహోన్నత స్థానం కలిగి ఉన్నందున తాము కృష్ణుని వంటి వారమేనని భావన వారికి కొంత ఉండును. కానీ బృందావన వాసులకు, విశుద్ధ భక్తులకు దేహాత్మ బుద్ధి ఎంత మాత్రం ఉండదు. విశుద్ధ ప్రేమ భావంతో వారు కృష్ణుడి సేవకే పూర్తిగా అంకితమైందరు. కనుక చైతన్యులు ప్రేమోపమార్తో మహాన్, ప్రేమయే విశుద్ధ ప్రేమయే అత్యున్నత జీవన పూర్ణత్వాన్ని ఉపదేశించిరి. సో అది ఇక్కడ విషయం అన్నట్టు. బ్రహ్మ, శివ ఏంటంటే వాళ్ళు ప్రతిష్టాత్మకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. సో ఎప్పుడైతే మన పదవి ఉంటుందో నేను అనే ఒక భావన వస్తుంది. కానీ ఇక్కడ వ్రజవాసులకు నేను అనే భావన లేదు. మనం ఈ భౌతిక ప్రపంచంలో మనకున్నటువంటి ఒక స్థానం చాలా సూక్ష్మమైనటువంటిది. ఏ విధంగా చూసినా కేవలం ఈ భౌతిక ప్రపంచంతో పోల్చుకున్నా, అంటే ఆధ్యాత్మిక ప్రపంచం మనం చూడలేదు అంటే అది అనంతమైందని చెప్పొచ్చు. అనంత కోట్ల వైకుంఠ లోకాలు, గోలోకం యొక్క విస్తీర్ణం కూడా అనంతంగా ఉంటుంది. ఒకవేళ ఈ భౌతిక లోకంలో మనం పోల్చి చూసినా, అంటే మనం చూస్తే ఎన్ని జీవులు మనకు కనిపిస్తున్నాయి. మనం కొండ చూస్తున్నాం, కొండలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి, అంటే అవన్నీ జీవులే. ఇప్పుడు ఈ గడ్డి అంతా పెరుగుతుంది, అవన్నీ జీవులే. ఎన్నో రకాల బ్యాక్టీరియా, కొన్ని కోట్ల రకాల బ్యాక్టీరియా, అవన్నీ కూడా జీవులే. అంటే మనకు కనిపించే జీవులే ఎన్నో ఉన్నాయి. అంటే కనిపించిన 84 లక్షల రకాల జీవులు అన్నీ మనకు కనిపించవు. అంటే ఎన్ని కోట్ల జీవులు ఉన్నాయి. అంటే మనం ఆ విధంగానే మనం రిలేట్ అవుతుంటాం కదా. ఇప్పుడు మన గ్రామంలో ఒక 60 మంది ఉన్నారు. 60 మందిలో మనం ఒక అస్తిత్వం అనేది మనకు ఉంటుంది, ఒక డిగ్నిటీ లేకుండా ఒక స్థానం మనకు ఉంది. 60 మందిలో మనం ఒకరు అంటే. సో మన గ్రామంలో ఒక 60 కోట్ల మంది ఉన్నారు అనుకోండి. 60 కోట్ల మంది ఉంటే మనం ఎంత తక్కువ. మన 600 కోట్లు అనుకోండి, ఇంకా తక్కువ. 6000 కోట్లు ఇంకా తక్కువ. 6000 కోట్లు ఉన్నారు కూర్మ గ్రామంలో అంటే, ఉదాహరణకు 6000 కోట్లు 6 ఉంటే కూడా 6 ఉంటారో లేదు అట్లా మనం ఎంత. కానీ ఇప్పుడు చూస్తే ఈ బ్రహ్మాండంలో చూస్తే అంటే మనకు కనిపించే జీవులే కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. అంటే 84 లక్షల రకాల జీవులు, ప్రతి జీవిలో కొన్ని కోటాను కోట్ల జీవులు. ఈ భూలోకంలో ఇప్పుడు ఎంతోమంది జీవులు, అంటే ఎన్ని అన్లిమిటెడ్ లివింగ్ ఎంటిటీస్ జీవులు వస్తున్నారు. అంటే మన ప్రపంచ జనాభా 800 కోట్లు. అంటే అది జస్ట్ భూలోకంలో 7 సముద్రాలు, 7 వర్షాలు, 7 తర్వాత ఇక పంచభూతాలు, ప్రతి భూతంలో ప్రతి ఆవరణలో కూడా జీవులు ఉన్నారు. తర్వాత మళ్ళీ ఆవరణలో అక్కడ జీవులు ఉన్నారు. తర్వాత ప్రతి స్థానంలో విష్ణు ప్రాతినిధ్యం ఉన్నారు. అంటే ఎన్ని జీవులు అసలు, అన్లిమిటెడ్ లివింగ్ ఎంటిటీస్, ఎన్ని అంటే లెక్కలేనటువంటి జీవులు, లక్షల కోటాను కోట్ల జీవులు. అంటే మనం అందరూ ఒకరం అంతే. అంటే మన యొక్క అస్తిత్వం అనేది చాలా ఎంతో గుర్తించబడతాం. అంటే ప్రభుపాలు చెప్తుంటారు, వీఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ ఐడెంటిటీ. అంటే మన ఉపాధి ఉంది. నేను డాక్టర్ను, నేను ఇంజనీర్ను, నేను ఇది నేను అనేసి మనం చెప్తుంటాం, మన ప్రచారంలో కూడా చెప్తుంటాం. కానీ ఇప్పుడు ఈ నేను అనే భావన చాలా సూక్ష్మంగా కూడా ఉంటుంది. స్థూలంగా ప్రజలకు ఉంటుంది, పబ్లిక్. మనకి ఇప్పుడు అది లేదు. భక్తియుక్త సేవలు ఉన్నాం కాబట్టి నేను ఇండియన్ను, నేను భారతదేశస్తుని, నేను ఇది, నేను నల్లవాని, నేను తెల్లవాని, నేను అనే భావన పెద్దగా ఉండదు. ఎందుకంటే మనకు అర్థమైపోయింది ఈ శరీరం ఇది రక్త మాంసం ముద్ద, ఇది పంచభూతాలతో, ఇది నేననే భావన పెద్దగా ఉండదు. కానీ ఎంతో కొంత నేను అనే భావన ఉంటుంది, ఎంతో కొంత నేనని. మరి అది లేకుండా మనం ఉండలేము, లేకుండా కూడా ఉండలేము. ఎంతో కొంత అస్తిత్వం మనకు ఉండాలా. నేను నథింగ్ అని కూడా ఉండలేము, శూన్యవాదం అయిపోతుంది. మరి నథింగ్ అంటే కూడా నేను నథింగ్ అనేది కూడా, నేను నథింగ్ అనేది కూడా ఒక భావనే. అది నేను శూన్యం అనేది కూడా ఒక భావనే. అది ఎంతో కొంత ఉంటుంది. అంటే భగవంతుడు ఎలా ఈ సృష్టిని సృష్టించాడు, ప్రతి జీవిని ఎలా, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన వాళ్ళగా కృష్ణుడు గుర్తిస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు నేను ముఖ్యమైన వాడిని అనేసి ఒక భావన కూడా కలిగిస్తాడు జీవుడికి. లేకుండా మనం ఉండలేము, మనం జీవించలేము, మన అస్తిత్వం ఉండదు. ఇంకా ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో కొంత అస్తిత్వం అనేది ఉంది. అంటే అనంతమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అంటే ఇంకా వైకుంఠ లోకాల్లో ఇంకెంత ఉంటుంది దీనికంటే. అది ఒక స్పార్క్ ఇన్ మై స్ప్లెండర్. ఇది ఓన్లీ ఒక
విభూతి మాత్రమే, అంటే జస్ట్ ఒక అంశం మాత్రమే. కానీ అనంతమైనటువంటి విభూతులు అక్కడ మనం ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్తే మనం ఎక్కడ ఉంటాం? అంటే ఇసుక రేణువు కూడా కాదు, అంటే బ్రహ్మాండమే ఒక ఆవగింజ. అంటే మనకు అస్తిత్వం ఎంత లెక్కలేనటువంటిది, అసలు లెక్క చేయనటువంటిది, అసలు నథింగ్ కూడా కాదు, ఏది కాదు, అసలు ఏం చెప్తే ఏం మాట్లాడలేము మనం. అలాంటిది మనం ఎంతో కొంత ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను కృష్ణుడి సేవకుని, నేను కృష్ణుడి సేవ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఆనందం అనేది కృష్ణుడు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి కృష్ణుడితో రిలేషన్ ఏర్పరుస్తున్నారు, ప్రతి ఒక్కరితో సంబంధం ఉంది, ప్రతి ఒక్కరు. అంటే ఒక భగవంతుడు ఎలా తయారు చేశాడు ఈ యొక్క సృష్టిని, ఎలా ఈ జీవుల్ని జీవులుగా విస్తరించాడు భగవంతుడు, ఇది అర్థం కానటువంటి విషయం అన్నమాట. సో కానీ ఇక్కడ ఈ యొక్క గుర్తించబడడం అనేది, అంటే బ్రహ్మ శివ, బ్రహ్మ గురించి మనం మాట్లాడే అర్హత కూడా లేదు, ఇంద్రుడి గురించి మాట్లాడే కూడా అర్హత లేదు. ఇంద్రుడు కూడా చాలా పెద్ద 100 అశ్వమేధ యజ్ఞాలు, 100 రాజసూయ యజ్ఞాలు మనం ఊరికే ఇట్లా తీసేస్తున్నాం. దేవతలు కావడం కూడా అంత సులభం కాదు. మనం జస్ట్ ఆలోచిస్తుంటాం ఆ దేవతలే కదా, మనం పట్టించుకోవాలని మామూలు విషయం కాదు. మనకున్నటువంటి అస్తిత్వాన్ని గుర్తిస్తే మనం చాలా సూక్ష్మమైనటువంటి వాళ్ళం. సో ఇక్కడ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి యొక్క గుర్తింపు వల్ల ఈ యొక్క భావన వస్తుంది, నేను అనే యొక్క భావన. కానీ యశోదమ్మకి లేదు. కానీ ఆమె యొక్క భావన ఎలా ఉంటుంది? కృష్ణుడు నాపైన ఆధారపడి ఉన్నాడని భావిస్తున్నాడు. మనంతా కృష్ణుడిపై ఆధారపడ్డాం, కృష్ణుడు మనం రక్షించాలని ప్రార్థిస్తుంటాం, కృష్ణుడే మనం పోషిస్తున్నాడు, కృష్ణుడే మనకు గాలి ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. అంటే మనం కృష్ణుడు లేకుండా మనం లేము, అది మనకు కనీసం తత్వపరంగానే అర్థమవుతుంది. కానీ యశోదమ్మ ఏమనుకుంటుంది? నేను లేకుండా కృష్ణుడు లేడు అనుకుంటాను. ఒకవేళ నేను పాలు ఇవ్వకుంటే కృష్ణుడు ఎలా బతుకుతాడు? నేను పెరుగుతో చిలుక్కుంటే కృష్ణుడు వెన్న ఎలా తింటాడు? అసలు నేను లేకుంటే ఈ యొక్క కృష్ణుడు ఇల్లు ఎవరు చూసుకుంటారు? అంటే అక్కడ ఆమె ఆ ఫీలింగ్ ఉందంట, నేను లేకుండా కృష్ణుడు ఉండాలి. ఏ విధంగా తల్లి భావిస్తుందో, తల్లి లేకుండా పిల్లవాడు ఎలా ఉంటాడు? పాలు ఎలా ఇస్తుంది? ఆ పిల్లవాడు వదిలేసి వెళ్ళదు కదా, ఆమెకు అర్థమవుతుంది నేను చూసుకోవాలి పిల్లవాడిని అనేసి. సో ఆ వాత్సల్య భావం, అంటే నేను కృష్ణుని చూసుకోవాలా, కృష్ణు యొక్క ప్రాపర్టీని నేను రక్షించాలా, కృష్ణు యొక్క ఆరోగ్యాన్ని నేను చూసుకోవాలా, కృష్ణుడికి కావాల్సిన ఆహారం ఇవ్వాలా, కృష్ణుడికి కావాల్సిన పోషణ ఇవ్వాలా, కృష్ణు యొక్క ఆనందపరచాలా. సో అట్లా ఆమె ఆ భావంతో ఉందన్నమాట పూర్తిగా. కానీ కృష్ణుడు ఏదో నాకు ఇవ్వాలని ఏమనుకోవట్లేదు ఆమె. మనం ప్రార్థిస్తాం, సర్వధర్మాన్ని పరిత్యజ్యామ, మేము మీకు శరణాగతి పొందుతాం, మా పాపాల నుంచి విముక్తి చేయమని. అది కూడా ఒక రకమైనటువంటి ఒక కోరికనే, అది శరణాగతి పొందడం. ఆ తర్వాత మనం అనుకుంటాం ఇంకా ఓకే ఇదంతా ఇస్తున్నాం, మనం ప్రార్థిస్తాం, ఇదంతా కూడా మీరు ఇస్తున్నారు, సో మీరు నన్ను రక్షించండి, మీరు కరుణించండి, మీపైనే మేము ఆధారపడి ఉన్నాం. అఫ్కోర్స్ శరణాగతిలో 6 రకాల భావనలు: అనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షేతి విశ్వాసో, గోప్తృత్వ వర్ణం తత్వ, ఆత్మనిక్షేప కార్పణ్య, షడ్విధా శరణాగతి. ఈ 6 శరణాగతి లక్షణాల్లో ఆయనే రక్షకుడు. ఆయన తప్ప మనకు ఎవరు ఉంటారు రక్షకుడు? మనకి ఏమైనా అయితే ఆయనే కదా ప్రార్థిస్తాం. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవతల దగ్గరికి వెళ్ళాం. ఎవరు రక్షించాలని మనకు స్పష్టంగా ఉంది. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, బాలస్య నేహ శరణం పితరో నృసింహ నార్తస్య జాగతము తన్మతి మధ్యతోను తప్తస్య ఉదయం హాంజచేష్ట తావద్విదో తనుభుతాన్ తదుపేక్షితానం. ఒకవేళ కృష్ణుడు ఉపేక్షించినాడంటే, అంటే కృష్ణుడు నిర్లక్ష్యం చేసినాడంటే, తల్లిదండ్రులు పిల్లల్ని రక్షించలేరు, వైద్యుడు పేషెంట్ రక్షించలేడు, నావికుడు నావలో ప్రయాణం చేసిన రక్షించలేడు. భగవంతుడు ఉపేక్షిస్తే భగవంతుడు రక్షించాలనుకుంటే రక్షిస్తారు. రాకే కృష్ణ మారే కృష్ణ రాకే. కృష్ణుడు రక్షించాలనుకుంటే ఎవరూ చంపలేరు, కృష్ణుడు చంపాలనుకుంటే ఎవరు రక్షించలేరు. మహాభారతంలో ఎన్నో సంఘటనలు అలా చూడవచ్చు. మనం జయద్రథుని విషయంలో చూడవచ్చు, కర్ణుని విషయంలో చూడవచ్చు, ద్రోణాచార్యుని విషయంలో చూడవచ్చు, భీష్ముని విషయంలో చూడవచ్చు, ఇంకా పాండవుల విషయంలో చూడవచ్చు. పాండవులను రక్షించాలనుకున్నాడు, ఎవరినైనా 5 ఉంచుతా అని చెప్తాడు కృష్ణుడు. సో ఆ విధంగా శరణాగతి, ఇది 6 రకాల శరణాగతి ఇది. సో ఆయనే పోషకుడు, మనకెవరు పోషిస్తున్నాడు? నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదిదాతి కామాన్. అన్నీ ఆయనే, అందరినీ ఆయనే రక్షిస్తున్నాడు.
ఆయనే పోషకుడు. కానీ యశోదమ్మ ఏం భావిస్తుంది, నేను కృష్ణుని పోషిస్తున్నాను అనుకుంటా. నేను పాలియకుంటే ఏం అవుతాడు ఇది. అదే బృందావనం అంటే. బృందావనం అంటే అదేనమాట. మనం కృష్ణుని దగ్గరికి వెళ్తాం, ప్రార్థిస్తాం, ఎంతో కొంత కీర్తిస్తాం, తర్వాత మళ్ళీ ప్రార్థిస్తాం, నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి. ఈవెన్ భక్తి కోసం కూడా ప్రార్థించవచ్చు. భక్తి కావాలని కోరుకుంటాం, ఇది కావాలని కోరుకుంటాం, అది కావాలని నేను బాగా జపం చేయాలని కోరుకుంటాం, బాగా సాధన చేయాలని కోరుకుంటాం. అంటే అంత మన కోసం మళ్ళీ కోరుకునేది. అంటే బాగా జపం చేస్తే బాగా భక్తి చేయొచ్చు అని, అఫ్కోర్స్ తప్పు కాదు అది, ఆ విధంగా కోరుకోవడం తప్పు కాదు. బట్ వాళ్ళ భావన అది కాదు. వాళ్ళ శరీరం గురించి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళ భక్తి గురించి ఆలోచించరు. వాళ్ళ భక్తి పక్క పెడతారు. వాళ్ళ భక్తి అనుకుంటే నారాయణుడు వస్తే చూద్దాం అక్కడ పక్కకుండా అని చెప్తారు. వాళ్ళ భక్తి లేదు. వాళ్ళకి ఏముంది, ప్రేమ ఉంది. అంటే ఇది కాంట్రాడిక్టరీ కాదు, ఆ భక్తిలోంచే ప్రేమ వస్తుంది. అంటే ఇక భయం నుంచి భక్తి కాదు వాళ్ళ భక్తి, ప్రేమ నుంచి వచ్చేటువంటి భక్తి, ప్రేమ భక్తి అంటున్నారు. సో అందుకని కృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఫెడప్ అయిపోయాను ఈ ఐశ్వర్య భావంతో. అందరూ నన్ను గౌరవిస్తారు, నా కోసం యజ్ఞాలు చేస్తున్నారు, నా కోసం యాగాదులు చేస్తున్నారు, నా కోసం తపస్సులు చేస్తున్నారు, నా కోసం ఆరతులు చేస్తున్నారు, తిప్పుతా ఉన్నారు. ఈ విధంగా నా కోసం శ్లోకాలు పఠిస్తున్నారు, నా కోసం స్తవాలు చేస్తున్నారు, స్తుతులు పఠిస్తున్నారు, అందరూ ఎన్నో రకాలుగా నన్ను ఆరాధిస్తున్నారు. నాకు చాలా విరక్తి వచ్చేసింది. నాకు ఆ ప్రేమ భక్తి కావాలనుకుంటాడు కృష్ణ. అందుకని ఆయన ఏం చేశాడు, సాక్షాత్తు రజేంద్రనందనుడే చైతన్య మహాప్రభుగా వచ్చేసి ఈ వ్రజభావాన్ని అదైనా కావాలనుకుంటున్నాడు. యాక్చువల్లీ మనం ఈ భౌతిక ప్రపంచం ఏంటంటే పొజిషన్ కావాలనుకుంటాం, పదవి కావాలనుకుంటాం, పెద్ద పొజిషన్లో ఉండాలనుకుంటాం, పదవిలో ఉండాలనుకుంటాం, గౌరవంగా ఉండాలనుకుంటాం. కానీ కృష్ణుడు ఏమనుకుంటే సింపుల్గా ఉండాలి. ఎందుకంటే ఆయన పదవితో ఫెడప్ అయిపోయాడు. ఆయన ఏం పదవి, ఆయనకున్న పదవి ఎవరు లేదు. అన్ని బ్రహ్మాండాలు ఆయన చేతిలోనే ఉన్నాయి, అన్ని జీవులు ఆయన చేతిలోనే ఉన్నారు, దేవతలందరూ ఆయన చేతిలో ఉన్నారు, వైకుంఠ లోకాలు ఆయన చేతిలో ఉన్నాయి, సూర్యచంద్రులు ఆయన చేతిలో ఉన్నాయి, సముద్రాలు ఆయన చేతిలో ఉన్నాయి, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఇలా చిటికేస్తే అన్నీ నాశనం అవుతాయి, అన్ని చిటికేస్తే మళ్ళీ సృష్టించబడతాయి. కానీ ఆయన ఏమంటున్నాడు, ఏమి ఇది అవసరం అంటాడు. చూడండి, మనం ఇప్పుడు ఒక 100 కోట్లు ఉన్నంత వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏమంటాడు, అయ్యా మీకు డబ్బులు ఉంటే మీకు తెలుస్తుంది, మాకు ఈ డబ్బులతో ఎంత సమస్య ఉంది అంటాడు. అదే 100 కోట్లు ఉన్నాడు ఏమనుకుంటే, నాకు 10,000 కోట్లు ఉండాలని భావిస్తాను. ఆ 10,000 కోట్లు ఉండాలంటే వాడికి ఎన్ని తలకాయ నొప్పులు ఆయన తెలుస్తాయి అనమాట. అట్లా ఈ భౌతిక ప్రపంచంలో అనుకుంటా ఇంకొంచెం ఎక్కువ ఉండాలనేసి. కానీ కృష్ణుడు ఏముంది ఆయన భావన, ఇదంతా ఐశ్వర్యం వద్దు నాకు, ఈ గౌరవం వద్దు నాకు, ఈ గౌరవ భావన నాకు వద్దు, నన్ను ప్రసన్నం చేసేది ఈ వ్రజభక్తి. నేను వెళ్ళి స్వయంగా ప్రచారం చేస్తాను, ఆదర్శాన్ని చూపిస్తాను. ఈ వ్రజవధు రమ్యాకచిత్ ఉపాసన, రమ్యాకాచిత్ ఉపాసన. ఏ ఉపాసన? ఈ మామూలుగా ఈ యోగులు జ్ఞానులు తపస్సులు చేసే ఉపాసనలు కావు. యమ నియమ ప్రాణాయామ ప్రత్యారణ ధారణ అష్టాంగ యోగ ఉపాసన కాదు. ఎంతోమంది ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ వ్రతాలు యజ్ఞాలు యాగాదులు వద్దు, వద్దు. ఐ వాంట్ దిస్ ప్రేమ భక్తి, ఈ యొక్క మాధుర్య భక్తి కావాలి. ఈ వాత్సల్య రసాన్ని కృష్ణుడు కోరుకుంటూ ఉన్నాడు, మాధుర్య రసాన్ని కోరుకుంటూ ఉన్నాడు, సఖ్య రసాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సో అందుకనే ఈ యొక్క మన సాంప్రదాయం, గౌడీయ వైష్ణవ సాంప్రదాయం, ఈ చైతన్య మహాప్రభువు వచ్చినటువంటి సాంప్రదాయం, గౌరాంగేర నిజవంశ, ఈ యొక్క ఆయన నిజవంశం ఇది. గౌరాంగ మహాప్రభుగా వచ్చి ఈ యొక్క అత్యున్నతమైనటువంటి రసాలను ఆయన ఎగ్జిబిట్ చేస్తున్నాడు, అందరికీ ప్రచారం చేయాలనుకుంటున్నాడు, అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు ఈ విధంగా భక్తిని ఆచరించండి, నేను దాంతో ప్రసన్నమవుతానని చెప్తున్నాడు. బృందావన భక్తి, యశోదామయి భక్తి. సో అందుకనే అందరూ కూడా, ఈవెన్ శివుడు కూడా గోపికల అందులో కృష్ణుని లీలలో పాల్గొనాలనుకుంటాడు. తర్వాత ఆయన గోపేశ్వర మహాదేవ్ లీల ఉంది. బ్రహ్మ కూడా పాల్గొనాలనుకుంటాడు, ఆయన హరిదాస్ ఠాకూర్గా వచ్చి చైతన్య మహాప్రభు లీలలో పాల్గొంటాడు. దేవతలందరూ కూడా పాల్గొనాలనుకుంటారు ఈ లీలలో. మనం ఇప్పుడు ఐశ్వర్య భావంలో సేవ చేస్తున్నాం, సాధనా భక్తిలో. ఎందుకంటే లక్ష్మీనారాయణగా అర్చిస్తున్నాం. రాధాకృష్ణకి ఈ ఆరతి ఏం అవసరం లేదు. రాధాకృష్ణులు వాళ్ళు వేరే విధంగా అర్చించబడతారు. రాధాకృష్ణకి ఎన్నిసార్లు తిప్పుతున్నాం, ఇది ఆరతి టైంకు అవన్నీ ఉంటాయి. రాధాకృష్ణ ఆరాధన ఎలా ఉంటుంది?
వాళ్ళు నాట్యం చేశాను అనుకోండి, ఎప్పుడు ఆరుతుంటే తెలియదు, ఎన్ని సంవత్సరాలు చేస్తే తెలియదు, నాట్యం పోతూనే ఉంటుంది. బ్రహ్మ రాత్రి అంతా కూడా నాట్యం అయిపోతుంది, ఎప్పుడు తెల్లారుతుందో తెలియదు. ఆయన కృష్ణుడు ఎప్పుడు నిద్ర లేవాలనుకుంటే అప్పుడు నిద్ర లేస్తాడు, ఏ టైం నిద్ర లేస్తాడు, ఏ టైం పడుకుంటాడు, ఎప్పుడు ఆయన ఆకలి అవుతుంది, నో టైం. ఈ ఐశ్వర్య భక్తికి అంత టైం. బట్ కృష్ణుడు ఏం టైం వద్దు అనుకుంటాడు. ఆయన ఎప్పుడు ఏది తినాలనుకుంటాడు ఆయన ఇష్టం, ఎప్పుడు పడుకోవాలంటే ఆయన ఇష్టం. సో అందుకనే గోపికలు ఏంటంటే బాధపడుతున్నారు. వీళ్ళు ద్వారకలో ఉన్నటువంటి రాణులు వాళ్ళకేం తెలుసు కృష్ణుడు ఏం కావాలనుకుంటున్నారు. వాళ్ళు గౌరవిస్తున్నారు, ఆయన రాజభవనంలో ఉన్నాడు, అంతస్తులో ఉన్నాడు, ఆయనకి దొరకదు. అది మాకు తెలుసు కృష్ణుడికి ఇదే కావాలి, మేమే కావాలనుకుంటున్నాం. అందుకనే గోపికలు బాధపడుతూ ఉంటారు. కృష్ణుడు అక్కడ ద్వారకలో ఉన్నప్పుడు అది కలవరిస్తూ ఉంటాడు వాళ్ళ పేర్లను, వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. రాణులందరూ సేవ చేస్తున్నారు ఆయనకు, కానీ కృష్ణుడు కావాల్సింది ఈ భక్తి. సో అందుకనే సింపుల్ లివింగ్, హై థింకింగ్, సరళంగా ఉండడం, సరళత. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తున్నారు, భక్తుల యొక్క ప్రాథమిక లక్ష్యం సరళంగా ఉండడం, సరళంగా ఆలోచించడం. సరళంగా అంటే జీవన విధానమే సరళం కాదు, ఈ మానసిక స్థితి కూడా సరళంగా ఉండడం. సింపుల్గా ఉండాలన్నమాట మనం, సరళంగా ఉండడం. అంటే మనం చూడ చాలా కాంప్లెక్సిటీ అనేది, అంటే ఇక క్లిష్టతరంగా ఆలోచించదు ఏ విషయాన్ని కూడా. సరళంగా కూర్చోవాలా, సరళంగా మాట్లాడాలా, సరళంగా ఆలోచించాలా. ఎందుకంటే మన మైండ్ అంతా కూడా క్లిష్టం చేసేస్తుంది మనంతా కూడా. ఈ మైండ్తోనే, ఈ మనస్సుతోనే పెద్ద సమస్య అనమాట. ఈ మనసే ఒక సమస్య అనమాట. మనసు ఏం చేస్తే మనం క్లిష్టంగా చేసేస్తుంది. మనం ఎంత సరళంగా ఉంటామో అంత ఈ యొక్క భక్తులు అంత మనం ఎదుగుతాం. మనం చూడొచ్చు ప్రభుపాల వారు ఎంత సరళంగా ఉంటారు. యాక్చువల్లీ ఆయన పెద్ద భక్తుడు, మామూలు భక్తుడు కాదు ఆయన. అసలు ఇంక చెప్పాలంటే ఈ సృష్టిలో ఇంతవరకు ఎవరు రాలే ఇక్కడికి అలాంటి భక్తులు. ఆయన చేసినటువంటి యొక్క ఈ ప్రచారం, కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ప్రచారం అత్యున్నతమైనటువంటిది. కానీ అంత పెద్ద స్థానంలో ఉన్న ఎంత సరళంగా ఉంటారు ఆయన, చాలా సింపుల్. అంటే మనం చూడొచ్చు ప్రభుపాల వాళ్ళ శిష్యులతో డీల్ చేసేటువంటి విధానం, ఆయన వ్యవహరించేటువంటి విధానం, ఆయన ఆలోచించేటువంటి విధానం, ఆయన యొక్క ఉపన్యాసాల యొక్క విధానం, ఆయన పుస్తకాల యొక్క విధానం అంతా సరళం. ఏం ఉపనిషత్తు వేదాలు పఠించాల్సిన అవసరం లేదు. సో సరళత అనేది చాలా పెద్ద టాపిక్, అది మళ్ళీ చాలా పెద్ద టాపిక్ సరళత అంటే ఏమనేసి. ఈ సరళమైనటువంటి జీవన విధానం ద్వారా సరళత వస్తుంది. వృందావనం అందుకనే సరళత ఉంటుంది. ఈ మోడర్న్ సొసైటీ మొత్తం అంతా కాంప్లెక్స్ చేసేసింది జీవన విధానాన్ని. అన్నీ కూడా కాంప్లెక్సే, ప్రతి చిన్న విషయం కూడా క్లిష్టతరం చేసుకుంటారు అన్నమాట. ప్రతి చిన్న విషయం సరళంగా సెటిల్ అయిపోతుంది ఇష్యూ. ఇప్పుడు చూడండి, కోర్టుకు వెళ్తే అది క్లిష్టమే, కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ క్లిష్టమే, రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అంతా కూడా విధానం క్లిష్టమే, ఈ రాజ్యాంగం కూడా క్లిష్టమే, అంతా కూడా క్లిష్టతరం. మనుషులంతా కూడా ఈ వలలో ఉంటారనమాట. మీరు నగరాలకు వెళ్ళిన అంత క్లిష్టతరం, అంత కాంప్లెక్స్ 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 అనమాట. సింపుల్ అనమాట. మనం ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. మనం అనుకుంటున్నాం బైక్ తీసుకెళ్తే చాలా సరళం అనుకుంటున్నాం. కానీ చూడండి, ఇప్పుడు బైక్ తీసుకెళ్ళాలంటే దానికి కావాల్సిన వస్తువులు తయారు చేయాలా, దానికి కావాల్సిన ఇంజనీర్ కావాలా, దానికి కావాల్సిన పెట్రోల్ కావాలా, దానికి కావాల్సిన డీజిల్ కావాలా, దానికి ఒక నడిపే విధానం కావాలా, మళ్ళీ దానికోసం బీటెక్ కాలేజీలు తయారు చేయాలా. చూడండి ఎంత క్లిష్టం. జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. కానీ మనం అనుకుంటున్నాం ఈ బైక్ చాలా సరళం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫోన్లు మనం సరళం అనుకుంటున్నాం. ఈ ఫోన్లు అంటే ఇప్పుడు చూడండి, అది చాలా సింపుల్గా మనం ఎవరితో మాట్లాడవచ్చు అనుకుంటున్నాం. అంటే మనం ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, అది చాలా కాంప్లికేట్ చేశారు. 24 hours ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఒక ఆయన 2 ఫోన్లు పెట్టుకున్నాడు, నేను చూసాను ట్రైన్లో. ఈ ఫోన్ వస్తుంది, ఆపేస్తున్నాడు, తింటున్నాడు, ఇంకో ఫోన్ వస్తుంది, తింటున్నాడు, ఇంకో ఫోన్ వస్తుంది, మళ్ళీ వాళ్ళ భార్య పక్క ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ వస్తుంది, వస్తూనే ఉన్నాయి ఫోన్లు. మనం కూడా ఈ ఫోన్ వల్ల పనులు ఈజీ అయిపోతున్నాయి అనుకుంటున్నాం. అంత ఈజీ అయిపోతున్నాయి, ఫోన్పే, ఈపే, ఆపే అంత సరళం అయిపోతుంది అనుకుంటున్నాం. చాలా కాంప్లికేట్ అండి. పూర్వకాలం స్థానిక జీవనం ఉండేది. ఏది పడితే అది తినడం, ఏది దొరికితే అది వేసుకోవడం, ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం, ఏ విధంగా ఉంటే ఆ విధంగా పడుకోవడం, అంతే. ఎక్కడో 1000 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల వస్తువులు తీసుకురావాల్సిన అవసరం లేదు. రోడ్లు అవసరం లేదు, ట్రైన్లు అవసరం లేదు, పట్టాలు అవసరం లేదు, ఫ్లైట్లు అవసరం లేదు, పైలట్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. సింపుల్గా ఏది ఉంటే చేయండి. ఈ సరళమైన జీవన విధానం వృందావన వాసుల జీవన విధానం. సో అదేవిధంగా భక్తిలో కూడా ఈ సరళత్వం అనేది మనకు వస్తుంది. సరళమైన జీవనం. ఎందుకు ఈ చెద్దరు వేసుకుని సరళం, ఓకే. మనం కొట్టినటువంటి వస్త్రాలు వేసుకుంటే
పూజ చేయకూడదు, తర్వాత యజ్ఞాలు చేయకూడదు, మామూలుగా చేసుకో. మరి ఎందుకు దాన్ని ఇట్లా, దానికి ఒక మిషన్ కావాలా, దానికి కుట్టాలా, దానికి ఒక గుండెలు కావాలా, దానికి ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. సింపుల్. ఎక్కడనో వెళ్ళి తిలకం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మట్టి ఉంది, మహారాజు ఇక్కడ మట్టి పెట్టుకోండి అంతే. చెప్పులు కూడా అంతే. ఎందుకు ఇక్కడ చెక్క దొరుకుతుంది, ఒక చెక్కతో చేసుకొని చెక్క చెప్పులు వాడుకోమంటారు. మేబీ మహారాజు భవిష్యత్తులో ఇక్కడే మాలలు తయారు చేసుకోమంటారు, నో డౌట్. మాలలు మనకు వద్దంటారు, అందుకే తులసి తోట పెద్దది పెంచాలి, తులసి మాల కూడా తయారు చేసుకోవాలి. ఇంకా మనసుకు ఆ విధంగానే శరీరంగా ఆలోచిస్తుంది. ఇంకా కూడా పెద్ద పెద్ద సమస్యలు ఏమి రావు, చాలా పెద్ద సమస్య. నాకు ఒక చిన్న సమస్య, ఇప్పుడు ఎట్లుందంటే ప్రజలకు చిన్న సమస్య చాలా పెద్దగా తీసుకుంటారు అనమాట. చిన్న సమస్య చాలా పెద్దగా తీసుకుంటారు. ఏమవుతుందో, ఇప్పుడేమో ఏం జరుగుతుందేమో, నా భద్రత ఏమవుతుందేమో, ఇదేం జరుగుతుందేమో, అదేం జరుగుతుంది. ఈ భక్తుడు ఇలా అన్నాడు, నాకు చాలా బాధగా ఉంది. ఓకే అన్నాడు, ఓకే ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రణామం చేసాడు అంతే. ఎట్లా మనం దేహాత్మ బుద్ధితో ఉండేది కాదు. వ్రజభక్తిలో మనం పాటించాలనుకుంటున్నాం, వ్రజరసాన్ని మనం పొందాలనుకుంటున్నాం. ఈయన బ్రహ్మశివుడే ఏం చేయలేకపోతున్నాడు, దేహాత్మ బుద్ధితో ఉన్నాడు. మనం చేస్తాం సింపుల్. మనకేం పెద్ద పదులు ఏం లేవు. అంటే మన మనస్సును సరళంగా చేసుకోవాలి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని కూడా ఇంకొక అర్థం ఉందని సరళతకు. మనం మాట్లాడేది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, లోపల ఒకటి, బయట ఒకటి, ఇక్కడొకటి, అక్కడొకటి. చాలా కాంప్లెక్స్ అనమాట. జీవన విధానం కాంప్లెక్స్ అయిపోతుంది ఇప్పుడంతా. జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, మనం ఒకరికి చెప్పాలనుకుంటే చెప్పాడు, ఆయన మనం చెప్పాలంటే చెప్పేస్తాడు. ఈయనకి ఎలా చెప్పాలా, ఎలా మాట్లాడాలా, ఎలా ఉండాలా, చాలా కష్టం. ఈ మాట ఇలా చెప్పేదండి, ఆ మాట అలా చెప్పేయండి, ఆ మాట అలా చెప్పండి, ఈ మాట. సో మచ్ డిస్కషన్, చాలా చర్చ. కానీ వృందావనవాసులు అలా సింపుల్. వాళ్ళకి ఒకటే తెలుసు, కృష్ణుడు నేను, అంతే. నేనున్నది కృష్ణుడి కోసం, నా జీవితం కృష్ణుడి కోసం, నేను గాలి పీల్చుకునేది కృష్ణుడి కోసం, నేను చూసేది కృష్ణుడిని, నేను వినేది కృష్ణుడి కోసం, నేను మాట్లాడేది కృష్ణుడి కోసం, నేను నడిచేది కృష్ణుడి కోసం, నా ఆలోచన అనేది కృష్ణుడి కోసం, నా జీవితం సర్వస్వం కృష్ణుడి కోసం, నథింగ్ ఎల్స్. సో వాట్ ఎల్స్ ప్రాబ్లం? విశ్వం పూర్ణ సుఖాయతే విధి మహేంద్రాది కీటాయతే. సో అప్పుడంతా ఆనందంగా ఉంటుంది. అందుకనే వ్రజవాసులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. సో ఒకటి మనం సరళతలో ముఖ్యంగా ఏం మనం డెవలప్ చేసుకుని ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏం లేకుండా ఊరికే నవ్వాలి. కొందరు నవ్వుతూ ఉంటారు వాళ్ళు. ఏదో ఒక ఎవరైనా టెన్షన్తో ఉంటే వాళ్ళకి వెళ్ళి ఒక జోక్ అనే చెప్పాలి నవ్వడానికి. ఎట్లాగో ప్రపంచం మునిగిపోతుంది, ఎట్లాగో ప్రళయం వస్తుంది, అంతా ఆ ప్రవాహంలో కలిసిపోతుంది. ఎట్లాగో మనకున్న ఆస్తులు, మనకున్న అంతస్తులు, మనకున్న ఈగో అంతా ఆ కాల ప్రవాహంలో కలిసిపోతుంది. మహావిష్ణు అనేది తీసేసుకుంటాడు, మళ్ళీ వస్తుంది పోతుంది. సో వాట్ ఈస్ ద లాస్? ఆయన ఏం చేశాడు, ఒక ఎద్దుకు చిన్న మార్క్ అయింది, ఒక రోజు మొత్తం గొడవ పెట్టాడు. ఎన్ని బూతులు తిట్టాడు, ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు. చిన్న అంటే ప్రజలు అలా తయారైపోతున్నారు చిన్న విషయానికే పెద్ద. సో మనం సింపుల్గా ఉండాలి, సింపుల్, చిన్న విషయం సెటిల్, ఫినిష్, చాలా సరళంగా ఉండాలి. సో అందువల్ల ఈ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఈ సరళత అనేది భక్తికి చాలా పురోగతిని కలిగిస్తుంది. డూప్లిసిటీ నేచర్ అంటే ఎవరైతే ఎక్కువ అంటే మనసులో ఒకటి అంటే ఎక్కువగా మనం ఈ యొక్క రాజకీయం అనేది ఉండకూడదు అనమాట. రాజకీయం ఎక్కువ చేయడం, ఒకరితో ఒక విధంగా మాట్లాడడం, ఇంకొకరితో ఇంకో విధంగా మాట్లాడడం, ఒకరికి ఒక విధంగా చెప్పడం, ఇంకొకరికి ఇంకో విధంగా చెప్పడం, ఇవన్నీ భక్తిని నాశనం చేస్తాయి అన్నమాట. నిషిద్ధాచార్ కుటినాటి జీవహింస లాభాపో అందులో వస్తుందన్నమాట. కుటినాటి చాలా డేంజర్ అనమాట లోపల. అంటే ఇన్సైడ్ వన్ బిహేవియర్, అవుట్ సైడ్ అనదర్ బిహేవియర్. అందుకని వాళ్ళు ఏం చెప్పుకోలేరండి, లోపల ఉన్న మనసులు చెప్పుకోవడం. ఎవ్రీథింగ్ తేట తెల్లగా ఉండాలి. అద్దం పైన ఎలా ఉంటే అలా ఉండాలి. రకరకాల స్వభావం, రకరకాల వ్యక్తిత్వం ఉండవచ్చు. కానీ ఇక భక్తులకు వచ్చిన తర్వాత గుహ్యమఖ్యాతి పృచ్చతి, మనం రహస్యాలు ఇతరులకు చెప్పుకోవాలా, రహస్యాలని వినాలా, ఏది మనం మనసులో పెట్టుకోవద్దు అనమాట. అందుకని ఇక భక్తియుక్త సేవలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఈ యొక్క 6 లక్షణాలు ఇవ్వబడ్డాయి. 6 లక్షణాల్లో మనం ఎవరైతే మార్గదర్శకం ఇస్తున్నారో, లేదంటే ఎవరికైతే నమ్మకం ఉందో ఎవరితోనో ఒకరితో మనం షేర్ చేసుకోవాలి. అంటే ఎవరైతే మనకు సాయం చేస్తున్నారో,
లేకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కువ ఈ యొక్క బరువును పెట్టుకోవడం వల్ల ఈ కాంప్లెక్సిటీ అయిపోతున్నాడు, చాలా కష్టం అయిపోతున్నాడు, రకరకాల సమస్యలు. సో అందుకని జస్ట్ చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. ఎనివే ఈ సమస్యలు ఎప్పుడు తీరవు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం, ఇది ఎట్లా దుఃఖాలేం. ఈ దుఃఖాలను ఎవరు తీస్తారు, ఈ సమస్యలు ఎవరు తీస్తారు? దీని యొక్క స్వభావం ఇది, అది సరళతనం, ఇది స్వభావం, ఇది ఎట్లా మనకు సహాయం చేయలేదు ఈ యొక్క దుఃఖ స్వభావం. అందుకనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు, కానీ అనవసరమైనటువంటి యాంగ్జైటీ మనకు అవసరం లేదు, అనవసరమైనటువంటి ఆందోళనలు. అందుకని జనాలకి ఏంది ఎక్కువ బీపీలు, బ్లడ్ ప్రెషర్లు, షుగర్లు, డయాబెటీస్లు, హార్ట్ అటాక్స్, రకరకాల సమస్యలు, ఎన్నో రకాల సమస్యలు. ఎందుకంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారు జనాలు. డిస్కంటెంట్, అసంతృప్తి. కలియుగంలో అసంతృప్తి అనేది ఒక పెద్ద సమస్య. సో అందుకే ఇక భక్తియుక్త సేవలో మనం సరళంగా ఉన్నామంటే ప్రతిదాంతో మనం సంతృప్తి చెందుతాం. ఒక పక్క మనకు అసంతృప్తి ఉండాలా, ఈ కృష్ణ భక్తులు మనం ఎదగట్లేదు అనేసి, కృష్ణనామాన్ని, శుద్ధనామాన్ని ఉచ్చరించలేకపోతున్నాం, కృష్ణుని యొక్క రూపగుణలీలను మనం నిరంతరం స్మరించలేకపోతున్నాం, లేదంటే కీర్తించలేకపోతున్నాం, ఈ యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క భక్తిని మనం పొందలేకపోతున్నాం, శుద్ధ భక్తిని. ఆ యొక్క బాధ, ఆ యాంగ్జైటీ మనకి ఇంపార్టెంట్, అది మనకు డామినేట్ చేయాలి మన యొక్క ఆలోచనలో, అది ప్రిడామినెంట్గా ఉండాలి, అది ఎక్కువగా దాని గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడు మన యొక్క ఈ యొక్క స్థితి, ఆధ్యాత్మిక స్థితి ఉన్నతంగా వెళ్తాం, దానికోసం ఆందోళన ఉండాలి, దానికోసం ఆలోచన ఉండాలి, దానికోసం చర్చ ఉండాలి. బృందావన వాసులందరూ కూడా అదే అన్నమాట. ఎలా కృష్ణుడికి సేవ చేయాలా, ఎలా కృష్ణుని స్మరించాలా, ఎలా కృష్ణుని చూడాలా, ఎలా కృష్ణుడితో మాట్లాడాలా, ఎలా కృష్ణుని తాకాలా, ఎలా కృష్ణుడిపై దుంకాలా, కృష్ణుడితో ఆడుకోవాలి, ఎలా కృష్ణుడికి ఆనందాన్ని, ఎలా కృష్ణుడి కోసం డ్రెస్ చేయాలి, వాళ్ళకి అదే టెన్షన్. బృందావనం మొత్తం యాంగ్జైటీతో ఉంటుంది, ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ. ఆ నిజమే ఆ యాంగ్జైటీ, ఆ ఆందోళనే. అందుకనే బృందావనం ఆనందధామం. ఆనంద బోలో హరి వ్రజ బృందావన్, ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుడి కోసం మన ఆందోళన తీసుకుంటామో మన ఆనందంగా ఉండదు. అది సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ హ్యాపీనెస్. మనం ఆనందంగా ఉండాలంటే కృష్ణుని ఆనందం కోసం మనం ప్రయత్నిస్తే, మిగతా వాటి కోసం కూడా మన మనసు ప్రయత్నిస్తుంటే, మన ఇంద్రియాలు ప్రయత్నిస్తుంటే అవి జరుగుతుంటాయి అవి. కానీ ఇవి ఎక్కువ లెవెల్లో క్రమక్రమంగా మనం ఇది పెంచాలన్నమాట. కృష్ణుడి కోసం ఆందోళన తీసుకోవడం, కృష్ణ చైతన్య ఉద్యమం కోసం ఆందోళన తీసుకోవడం, గురువు కోసం ఆందోళన తీసుకోవడం, భక్తుల కోసం ఆందోళన తీసుకోవడం. అప్పుడు మన వ్యక్తిగతమైనటువంటి ఆందోళనలు అవి కొంచెం క్రమక్రమంగా తగ్గుతూ అవి పక్కకు ఉంటాయి, కబోర్డ్లో పక్కకు ఉంటాయి. హరే కృష్ణ. సో ఇక్కడ యశోదమ్మాయి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, ఆమె యొక్క జీవితం అంతా కూడా కృష్ణుడి కోసమే. ఆమె అనుకుంటుంది నిరంతరం కృష్ణుడి సేవలో నిమగ్నం అవ్వాలనుకుంటుంది. ఆమె యొక్క శరీర లక్షణాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, కృష్ణుడి యొక్క సేవలో శ్రమిస్తూ ఉన్నాయి, తడుస్తున్నాయి. ఆమె యొక్క స్థనాలు, ఆమె యొక్క పుష్పాలు రాలుతూనే శ్రమిస్తూ ఉంది. ఆమె కృష్ణుడి సేవలో నిమగ్నమైంది. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్, యశోదమయ్య కీ జాయ్, యశోద దామోదర్ కీ జాయ్, దామోదర వాసం కీ జాయ్, దామోదర వతం కీ జాయ్.